హలో హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా డిజిటల్ డైరీ. లాస్ట్ వీడియోలో ఫుడ్ అంతా సెపరేట్ వీడియోలో పోస్ట్ చేస్తానని చెప్పా కదా. ఈ వీడియోలో మేము క్రూజ్ మీద ఉన్నంతసేపు ఏమేమి తిన్నామో అన్ని చూసేద్దాము. క్రూజ్ లో ఉన్నంతసేపు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 మీల్స్ కాంప్లిమెంటరీ అనమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి వింజామర్ అనమాట. ఇది 11th ఫ్లోర్ లో ఉంది. లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక స్టాఫ్ నుంచుని శానిటైజర్ అయితే ఇస్తున్నారు హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి. అలానే మధ్యలో ఉన్న వాక్ వే అంతా డివైడ్ చేశారు. ఒక సైడ్ లోపలికి వెళ్ళేలాగా, ఇంకొక సైడ్ ఏమో బయటకు వచ్చేలాగా. ఇలా ఎదురుగా ఒక ప్లాజా బార్ అయితే ఉంటది. అక్కడ ఆల్కహాల్, వైన్ అలా డ్రింక్స్ అయితే దొరుకుతాయి అనమాట. కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు, కానీ అది పెయిడ్ అనుకుంటా. ప్లాజా బార్ నుంచి రైట్ కి లెఫ్ట్ కి ఎంట్రన్స్ ఉంటది. ఇంకా లోపలికి రాగానే ఇలా ప్లేట్స్ అయితే అరేంజ్ చేసేసి ఉంచారు. అండ్ ఫుడ్ కూడా ఇలా బొఫే లాగా అరేంజ్ చేసేస్తారనమాట. మనకు నచ్చినంత పెట్టుకొని తినొచ్చు. మేమైతే ఒక ప్లేట్ ఎత్తేసుకొని కొంచెం సాలెడ్, ఇంకా తర్వాత చనా కూడా వేసుకున్నాము. ఇంకా దానిపైన కొంచెం లైట్ గా చీజ్ కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇంకా వీటితో పాటు క్రోటన్స్ అండ్ సాలెడ్ డ్రెస్సింగ్ కూడా వేసుకున్నాము. ఇక్కడైతే కొంచెం ఎక్కువే పడిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే థాయ్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉందన్నమాట. ఇంకా అది కూడా కొంచెం కొంచెం పెట్టుకున్నాము ప్లేట్ లో. ఇంకా దీని పక్కనే సౌత్ ఇండియన్ స్టైల్లో చికెన్ కర్రీ కూడా ఉంది. ఇదైతే చాలా బాగుంది. అండ్ పక్కనే వెజిటేరియన్స్ కి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఆలు గోబీ మటర్ అనమాట. అండ్ సాంబార్ రైస్ ఉంది. దాని పక్కన వడియాలు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ మీల్ అనమాట. మేము బోర్డ్ అయిన తర్వాత లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి కంటిన్యూస్ గా అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. అలానే ఒక లైన్ లో బార్ దాకా పెట్టేశారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ అనమాట, కట్ చేసిన ఫ్రెష్ ఫ్రూట్స్. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మెక్సికన్ స్టైల్లో రైస్ ఉంది. ఇక్కడేమో రోస్టెడ్ చికెన్ అనమాట. అలాగే దాని పక్కన కొంచెం ఆయిల్ అను సాల్ట్ వేసి స్టిర్ ఫ్రై చేసిన స్క్వాష్ ఉంది. ఇంకా అటు పక్కన బీఫ్ చిల్లీ ఉంది, అంటే పీస్ వేసి బీఫ్ కర్రీలా చేస్తారు. అలానే దాని పక్కన ఆల్ఫ్రెడో సాస్ ఉంది. ఇంకా దానికి పాస్తా కూడా ఉంది. ఇప్పటిదాకా మనం చూసింది హాఫ్ బఫే మాత్రమే. ఇంక ఇక్కడ వచ్చేసి డిజర్ట్స్ పెట్టారనమాట. డిజర్ట్స్ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇది బాలేదు అది బాలేదు అనుకోవడానికి లేదు, అన్ని చాలా బాగున్నాయి టేస్టీగా. ఇప్పటిదాకా కని విని ఎరగని నేమ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. నేనైతే ఎప్పుడు వినలేదు. ఈ డిజర్ట్స్ అయితే మొత్తం ఒక 4-5 టేబుల్స్ మీద అరేంజ్ చేశారు. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇవన్నీ కేక్స్, కస్టర్డ్ అలా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ అటు పక్కన వచ్చేసి కుకీస్ కూడా ఉన్నాయి అనమాట. ఇంకొక సైడ్ వచ్చేసి అమెరికన్ ఫుడ్ పెట్టారు. పొటాటో వెజెస్, ఇంకా మ్యాక్ అండ్ చీజ్ ఉంది. అలానే కుక్ చేసిన పంప్కిన్ ఉంది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఎడమామ్మేతో ఏదో కర్రీలా చేశారు. అలానే అటుపక్క ఫ్రైడ్ చికెన్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఫ్రైడ్ ఫిష్. ఇంకా దాంట్లోకి కాంబినేషన్గా కొంచెం సాలెడ్ లాగా కూడా ఉంది. ఇంకా దాంట్లో లెమన్ వేసారు. ఇంక ఇది పాస్తా అండ్ బాయిల్డ్ బ్రాక్లీ కూడా ఉందన్నమాట. అటు వచ్చేసి మ్యాష్డ్ పొటాటో అండ్ దాంట్లోకి గ్రేవీ. కావాల్సిన ఫుడ్ అంతా ప్లేట్స్లో పెట్టేసుకొని ఒక మంచి వ్యూ పాయింట్ చూసుకొని కూర్చున్నాం అనమాట ఫుడ్ ఎంజాయ్ చేయడానికి. మేము వచ్చేసరికి 2:30 అయిపోయింది. ఇంకా 3 o'clockకి బఫే క్లోజ్ అన్నారు. సో ఇంకా డిజర్ట్స్ కూడా తీసేసుకొని కూర్చున్నాము. ఎగ్జాక్ట్గా 3 o'clockకి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. పైన కౌంటర్స్ మీద ఉన్న డిషెస్ అన్ని తీసేసి కౌంటర్స్ అన్ని క్లీన్ చేసేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ బఫేకి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఇంకా మేము ట్రై చేయాలనుకున్న డిజర్ట్స్ కూడా మళ్ళీ తీసేస్తారని చెప్పి అన్ని కలిపి ఒక ప్లేట్లో పెట్టేసుకొని తీసుకొచ్చేసాడు అనమాట. నేను ఏదన్నా స్వీట్ ట్రై చేసే ముందు ఖచ్చితంగా మా వాడిని అయితే రివ్యూ అడుగుతాను. ఎందుకంటే నాకు స్వీట్స్ అంత తొందరగా నచ్చవు. సో నేనైతే ప్రతిదీ తినే ముందు అడుగుతున్నాను అనమాట. ఇది నచ్చిందా, ఇది బాగుందా, నాకు నచ్చుతుందా అని చెప్పి. నేనైతే ఇక్కడ కేక్ ట్రై చేశాను. అదైతే చాలా బాగుంది. ఏదో వెనిలా షార్ట్ కేక్ అనుకుంటా. అండ్ ఇంకొకటి వచ్చేసి క్రీమ్ బ్రూలే, అది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి కస్టర్డ్ అలా చిన్న చిన్న గ్లాసెస్లో పెట్టేసి ఉంచారనమాట, టేస్టింగ్ మెన్యూ లాగా. ఇది వచ్చేసి ఫ్రూట్ టార్ట్ అనమాట. ఇది కూడా కొత్తగానే ఉంది, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో అడుగుతున్నాను బాగుందా అని చెప్పి. ఫస్ట్ అయితే భయంగానే ట్రై చేశాను ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి. ఎందుకంటే కొన్ని స్వీట్స్ నోట్లో వేసుకోగానే కొంచెం వియర్డ్ టేస్ట్ ఉంటాయి, కానీ ఇది మాత్రం చాలా బాగుంది. ఇంకా నచ్చేసి మొత్తం లటక్ నోట్లో వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ ఎక్స్ప్రెషన్ చూస్తేనే తెలుస్తుంది. అలా మా ఆఫ్టర్నూన్ లంచ్ అంతా కంప్లీట్ చేసాము. ఇంకా ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి కింద డైనింగ్ హాల్లో చేసాము. ఇది 4th deck లో ఉంది. ఈ డైనింగ్ హాల్ వచ్చేసి మొత్తం 3 floors లో ఉంటుంది అనమాట. 3, 4, 5 floors లో ఉంటుంది. మధ్యలో చూసారా పెద్ద షాండిలియర్ అయితే ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా నచ్చింది నాకు. ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశా కదా, మనం రూమ్ బుక్ చేసుకునేటప్పుడే డిన్నర్ టైం కూడా బుక్ చేసుకోవచ్చు, లేదు అంటే పైన వింజామర్కి వెళ్ళి తినొచ్చు. ఆ విషయం మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. మేమైతే ఫస్ట్ రూమ్ బుక్ చేసుకునేటప్పుడే డిన్నర్ టైం కూడా పెట్టేసుకున్నాం అనమాట. మా సీపాస్ మీద 7:45కి ఏ ఫ్లోర్కి వెళ్ళాలి అని చెప్పి రాసి ఉంటుంది. సో అది ఫాలో అయ్యి వచ్చేసాము. మాకైతే ఇక్కడ ఒక టేబుల్ అలొకేట్ చేశారు. ఇదైతే సీ వ్యూలో ఉందన్నమాట, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సర్వ్ చేసే వాళ్ళ నేమ్ అలాగే వాళ్ళ అసిస్టెంట్ నేమ్ కూడా టేబుల్ మీదే పెట్టేసి ఉంచారు.
ఇక్కడైతే మెన్యూ కార్డ్ ఇచ్చారు. స్టార్టర్స్, మెయిన్ కోర్స్, డిజర్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళని అడిగితే షెఫ్స్ రికమెండేషన్ తీసుకోమని చెప్పి సజెస్ట్ చేశారు. ఇంకా అవే తీసుకున్నాం అనమాట. మనం ఆర్డర్ చేసినవి వచ్చేలోపు ఈ బ్రెడ్ అండ్ బటర్ తీసుకొచ్చి పెట్టారు. ఈ బ్రెడ్ని అయితే ఇక్కడ క్లాత్లో వ్రాప్ చేసి పెట్టారు. అక్కడ ఉన్న స్టార్టర్ లిస్ట్లో ఇది ఒక్కటే కొంచెం ఫ్యాన్సీగా కనిపించింది. మిగతా అన్ని నార్మల్గానే ఉన్నాయి. అండ్ ఆయన అడిగినా కూడా ఇదే సజెస్ట్ చేశారు తీసుకోమని చెప్పి. సో ఇంక ఇదే తీసుకున్నాము. ఇది వచ్చేసి క్రిస్పీ క్రాబ్ కేక్ అనమాట. వింజామర్లో ఉన్న ఆప్షన్స్ ఇక్కడ ఉండవు కానీ బట్ డిఫరెంట్గా అయితే ఉంటాయి. అండ్ ప్లేటింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా మెయిన్ కోర్స్లో వచ్చేసి ఇదేదో ప్యాటీ తీసుకున్నాడు అనమాట. దాని మీద కొంచెం మ్యాష్డ్ పొటాటో వేశారు. అలాగే కుక్ చేసిన క్యారెట్, బ్రాక్లీ, అలాగే బేక్డ్ పొటాటో ఇచ్చారు. దాంతోపాటు కొంచెం సాస్ కూడా ఇచ్చారు. నేనేమో ఇక్కడ ఫ్రైడ్ చికెన్ తీసుకున్నాను. అదేమో స్వీట్ సాస్తో సర్వ్ చేశారు. అలానే మ్యాష్డ్ పొటాటో ఇంకా కుక్ చేసిన కార్న్ కూడా ఇచ్చారనమాట సైడ్లో. మాకు సర్వ్ చేసిన ఆయన ఇండియన్ అనమాట. ఆయన గోవా నుండి. ఇంకా మా మీద ప్రేమతో ఈ రైస్ అండ్ చికెన్ కూడా తీసుకొని వచ్చారు. ఇదేమో పాలక్ చికెన్ అంట. ఇంకా దీంతో పాటు రోటీ అండ్ పాపడ్ కూడా ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము చెప్తూనే ఉన్నాము ఫుడ్ ఎక్కువైపోతుంది, వద్దు వేస్ట్ అయిపోతుంది అని చెప్పి. కాదు మీరు తినాల్సిందే అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చారనమాట. అండ్ డిజర్ట్ కూడా ఒక్క డిజర్టే అడిగాము. లేదు 2 తీసుకోవాలని చెప్పి 2 టైప్స్ ఆఫ్ డిజర్ట్స్ తీసుకొని వచ్చారు. సో స్వీట్ ఆఫ్ హిమ్. ఫస్ట్ రోజు నైట్ మా డిన్నర్ అలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్. స్టార్టింగ్లో వచ్చేసి గ్రనోలా విత్ యోగర్ట్ పెట్టారు, ఓట్స్ విత్ ఫ్రూట్స్ పెట్టారు. అలాగే ఇక్కడ వచ్చేసి థాయ్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ చేశారు వెజ్జీస్ వేసి. అండ్ ఇవాళ స్పెషల్ వచ్చేసి పూరి విత్ బాజీ అనమాట. అంటే పొటాటో కర్రీ ఉంటుంది కదా మనకి, అలా చేశారు. అండ్ పక్కనే స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఉన్నాయి, అలాగే హోల్ ఎగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడేమో బీన్స్, పక్కనే హ్యాష్ బ్రౌన్స్ ఉన్నాయి. ఇంకా అటు సైడ్ వచ్చేసి కట్ చేసిన చీజ్, అలాగే కోల్డ్ కట్ మీట్స్ ఉంటాయి కదా స్మోక్ చేసినవి, అవి కూడా పెట్టారు. ఇంకా దాంట్లోకి టొమాటోస్ అండ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి. ఇది ఇంకో కౌంటర్ కి స్టార్టింగ్. ఇక్కడేమో డోనట్స్ పెట్టారు, అది కూడా ఒరిజినల్. ఇంకా చాక్లెట్ గ్లేజ్డ్ డోనట్స్ ఉన్నాయి. ఇక్కడేమో చెరీ డేనిష్ ఉంది, అలాగే షార్ట్ కేక్స్ ఉన్నాయి. పక్కనే క్రోసాన్స్ ఉన్నాయి, దాంట్లో కూడా ప్లేన్ ఉన్నాయి, అలాగే చాక్లెట్ డిప్డ్ కూడా ఉన్నాయి. పక్కనే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మఫిన్స్ ఉన్నాయి. ఇంక ఇక్కడేమో కేక్స్ అన్నమాట. అలాగే బ్రెడ్, జామ్, బటర్ కూడా పెట్టారు. ఇక్కడ వచ్చేసి అవకాడో టోస్ట్ విత్ యాపిల్ స్లైసెస్ పెట్టారు దాని మీద. ఇంక ఇక్కడ ఫోల్డెడ్ ఆమ్లెట్, మధ్యలో చీజ్. ఇదేమో ఇంకో కౌంటర్, హ్యాష్ బ్రౌన్స్, హ్యామ్ అండ్ పొటాటో, అలాగే బీన్స్, ఒక టైప్ ఆఫ్ సాసేజెస్ ఉంది. ఇంకా స్క్రాంబుల్డ్ ఎగ్స్, హోల్ ఎగ్స్ ఉన్నాయి. ఇంకొక టైప్ ఆఫ్ ఏదో సాసేజెస్ ఉన్నాయి, బేకన్ ఉంది. ఇంక ఇదేమో గ్రెనోలా కౌంటర్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి, అలాగే పైన వేసుకోవడానికి గ్రానోలా, ఇంకా గ్రీక్ యోగర్ట్, దాని మీదకి ఫ్రూట్స్, అట్లా డిఫరెంట్గా ఉన్నాయి. ఫ్లేవర్డ్ యోగర్ట్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఫ్రెష్ ఫ్రూట్ కౌంటర్. పక్కనే మిల్క్ ఉన్నాయి, అందులో ప్లెయిన్ మిల్క్, చాక్లెట్ మిల్క్, అలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇక్కడేమో వాఫల్స్ అండ్ ప్యాన్ కేక్ కౌంటర్. దాంట్లో మిక్స్ చేసుకోవడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాసెస్ ఉన్నాయి. మేమైతే ఫస్ట్ పూరి అండ్ బాజీతో స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ నిన్న మాకు సర్వ్ చేసిన ఆయన చెప్పారు, పైన వింజామర్లో బ్రేక్ఫాస్ట్ అప్పుడు ఇండియన్ మసాలా చాయ్ అవైలబుల్గా ఉంటుంది, కానీ మీరు ఆర్డర్ చేస్తేనే ఇస్తారని చెప్పారు. సో 2 అయితే ఆర్డర్ చేసాము. మన టీలా ఉందని చెప్పను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ టీ బ్యాగ్స్తో మన చాయ్కున్న స్పెషాలిటీ అలాంటిది దేశం కానీ దేశంలో కూడా అవైలబుల్గా ఉంది. ఇంక ఇది వచ్చేసి మా ప్లేటింగ్ అనమాట. బీన్స్, అవకాడో టోస్ట్, చికెన్. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ గట్టిగానే చేస్తున్నాము, ఎందుకంటే ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అవుతుంది కదా. అండ్ ఇప్పుడు క్రూజ్ ఒక దగ్గర ఆగింది బహామాస్లో. సో ఇంక అక్కడ దిగి ప్లేస్ అయితే చూస్తున్నాము. మేము దిగిన ప్లేస్ వచ్చేసి నాసా అనమాట. ఇది బహామాస్ క్యాపిటల్. ఇక్కడ వచ్చేసి రమ్ కేక్ ఫ్యాక్టరీకి వచ్చాము. ఇది వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్ అనమాట. అండ్ ఇక్కడ చూసారా ఎన్ని కేక్స్ పెట్టేసి ఉంచారో. ఇవన్నీ అట్టపెట్టలే అనుకుంటా. ఇవేమో శాంప్లింగ్ చేయడానికి కేక్స్. ఆత్రంగా 2 తీసాం కానీ అసలు తినలేకపోయాము. రమ్ ఫ్లేవర్ చాలా డామినెంట్ గా తెలుస్తుంది. సో ఇంకా తినలేకపోయాము, పడేస్తాం అనమాట. పక్కనే ప్యాకేజింగ్ కూడా ఉంది. వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన కేక్స్ అన్ని ఇక్కడ ప్యాక్ చేసేసి లేబుల్ చేస్తున్నారు వీటిని. మేము ఈవినింగ్ క్రూజ్కి వచ్చే టైంకి బొఫే అంతా క్లోజ్ అయిపోయింది. సో ఇంక ఇప్పుడైతే సొరంటో పిజ్జా ట్రై చేస్తున్నాము. ఈ స్టోర్ అయితే 24/7 ఉంటుంది క్రూజ్లో. అండ్ మనం ఎన్నిసార్లు అన్నా తినొచ్చు, ఏమైనా తినొచ్చు. అలా పిజ్జాతో లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి వింజామర్కి వెళ్ళి ఏమేం పెట్టారో చూద్దామని వెళ్ళాము. ఇక్కడైతే వెరైటీస్ ఆఫ్ పాస్తాస్ పెట్టారు, అలానే గ్రిల్డ్ చికెన్ అండ్ వెజ్జెస్, ఫ్రూట్స్ ఉన్నాయి. మాకు ఈ వెన్యూ అంత ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు. సో ఇంకా కింద డైనింగ్ హాల్కి అయితే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి స్టార్టర్, ఏదో ఫ్రైడ్ బాల్స్, లోపల మష్రూమ్స్ ఉన్నాయి, విత్ పిజ్జా సాస్తో సర్వ్ చేశారు. నాకు పలకడానికి కూడా నోరు తిరగలేదు. ఏదో ట్రై చేయాలి కాబట్టి ట్రై చేశాను, బట్ నాకైతే ఇదంతా నచ్చలేదు. అండ్ టేస్ట్ కూడా ఏదోలా ఉంది. ఇవాళ మార్నింగ్ నాసాలో దిగినప్పుడు మాకైతే ఒక తెలుగు కపుల్ పరిచయం అయ్యారనమాట. సో ఇంకా వాళ్ళతోనే వచ్చాము డిన్నర్కి, అందరం కలిసి డిన్నర్ చేద్దామని. ఇంకా మెయిన్ కోర్స్లో వచ్చేసి రైస్ విత్ మటన్ కోఫ్తా బాల్స్ ఇచ్చారు. ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. అండ్ డిజర్ట్కి వచ్చేసి బ్రౌనీ విత్ వెనిలా ఐస్ క్రీమ్ ఇచ్చారు. యాజ్ యూజువల్గా డిజర్ట్స్ అన్ని చాలా బాగున్నాయి.
అలా మా డిన్నర్ అంతా కంప్లీట్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్. ఆ రోజు ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లో స్పెషల్ వచ్చేసి ఆలు పరోటా విత్ కొబ్బరి చట్నీ. ఫస్ట్ మా వాడు అది వినగానే ఆలు పరోటాలో కొబ్బరి చట్నీ ఏంట్రా బాగుంటుందా అని అన్నాడు. కానీ టేస్ట్ చేసిన తర్వాత అదైతే చాలా బాగుంది కాంబినేషన్. మేము ఇప్పటిదాకా ఎప్పుడు ట్రై చేయలేదు. అది నచ్చి మళ్ళీ ఇంకోసారి కూడా అదే పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యాజ్ యూజువల్గా ఎగ్స్, బీన్స్, హ్యాష్ బ్రౌన్స్ పెట్టారు. అలాగే పక్కనే స్మోక్ చేసిన మీట్స్, చీజ్ పెట్టారు. అండ్ ఇది కూడా యాజ్ యూజువల్గా నిన్నటి మెన్యూ లాగే ఉంది, ఏం పెద్దగా చేంజెస్ చేయలేదు. అండ్ అటుపక్క కూడా వాఫుల్ స్టేషన్, ఫ్రూట్ స్టేషన్, ఫ్లేవర్డ్ యోగర్ట్, గ్రనోలా, ఓట్స్ అలా డిఫరెంట్ గా పెట్టారు. అలాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఐలాండ్ మీదకి వచ్చాము. ఇది వాళ్ళ ప్రైవేట్ ఐలాండ్. క్రూజ్ లో తినే వాళ్ళు క్రూజ్ లో తినొచ్చు, అండ్ ఇక్కడ తినే వాళ్ళు ఇక్కడ తినొచ్చు. ఇవాళ వచ్చేసి స్పెషల్ గా క్యూబన్ ఫుడ్ పెట్టారు. మేము ఇక్కడ టాకోస్, మెక్సికన్ రైస్, క్యూబన్ శాండ్విచెస్, అలాగే వెజీస్ అన్ని ట్రై చేసాము. దాంతో పాటు బార్బిక్యూడ్ చికెన్ కూడా ఉంది, అది కూడా టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఫైనల్ గా ఐస్ క్రీమ్ తో ఎండ్ చేసాము. ఇంక ఇప్పుడు వచ్చేసి నైట్ డిన్నర్ చూసేద్దాము. ఇవాళ అయితే కెరీబియన్ నైట్ అని చెప్పి థీమ్ పెట్టారు. ఇక్కడ చూసారా ఫ్రూట్స్ తో టెడ్డీస్ ని క్రియేట్ చేశారు, భలే ఉంది కదా. పైనాపిల్, బనానా, ఆరెంజ్, లెమన్స్ ని యూజ్ చేసి భలే క్రియేట్ చేశారు. ఇదంతా బ్రాడ్ వాక్ లో పెట్టారనమాట. ఇవాళ లాస్ట్ నైట్ ఆఫ్ ద క్రూజ్ కదా, సో షెఫ్స్ అలాగే అక్కడ సర్వ్ చేసే వాళ్ళందరూ కలిసి ఏదో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారంట. ఇంక ఇప్పుడైతే డైనింగ్ హాల్ కి వెళ్ళిపోతున్నాము. స్టార్టర్స్ లో అయితే టెంపూరా ష్రింప్ ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మావాడేమో ఇక్కడ కెరేబియన్ స్పెషల్ స్టేక్ అను ఇంకా మెక్సికన్ రైస్ తీసుకున్నాడు. దాంట్లోకి ఏదో బ్రెడ్ లా ఇచ్చారు అండ్ 2 సాసేజెస్ కూడా ఇచ్చారు. నేనేమో ష్రింప్ అండ్ రైస్ తీసుకున్నాను, దాంట్లోకి వెజీస్ ఇచ్చారు. వీళ్ళు మనలాగా ఎక్కువ స్పైసెస్ వాడరు కదా, సో టేస్ట్ అయితే బ్లండ్ గానే ఉంటుంది, బట్ బాగుంది. చప్పగా తింటాం మాకు కూడా అలవాటు అయిపోయింది. ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాం కదా, ఇంకా బయటకు వెళ్తే అదే ఫుడ్ తినాలి. అండ్ ఇక్కడ ఏ మీల్ పెట్టినా కానీ చాలా బ్యాలెన్స్డ్ గా పెడుతున్నారు. క్రూజ్ లో చాలా మంది ఇండియన్స్ వర్క్ చేస్తున్నారని చెప్పా కదా, అండ్ మాకు సర్వ్ చేసిన ఆయన కూడా ఇండియనే అనమాట. ఆయన గోవా నుండి. ఆయనతో మాట్లాడుతూ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ క్రూజ్ లో వర్క్ చేస్తున్నారు అని అడిగితే మీరే గెస్ట్ చేయండి అన్నారు. నేను ర్యాండమ్ గా ఒక 4-5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారా అని అడిగితే కాదు 23 ఇయర్స్ నుంచి నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను అన్నారు. నేనైతే షాక్ అయిపోయాను. ఈ క్రూజ్ లో వర్క్ చేసే వాళ్ళందరూ 7 or 8 months కంప్లీట్ గా సైలింగ్ లోనే ఉంటారంట. 3 months మాత్రమే వెకేషన్ ఇస్తారంట. ఆ 3 months లో వాళ్ళు ఇండియా వెళ్ళి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారంట. నిజంగా అది చాలా కష్టము. ఆయనకి ఇందులో జాబ్ ఎలా వచ్చింది అండ్ ఏ పొజిషన్ నుంచి ఎక్కడికి వచ్చారో అవన్నీ షేర్ చేసుకున్నారు. అదైతే ట్రూలీ ఇంప్రెసివ్. ఆయన స్టోరీ వింటూ నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయాను. అదొక్కటే కాదు, ఇలా క్రూజ్ మీద వర్క్ చేసే వాళ్ళందరూ ఫ్యామిలీస్ తో దూరంగానే ఉంటారు అండ్ ఇక్కడ వచ్చేసి చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరిది ఇన్స్పైరింగ్ స్టోరీ అనే చెప్తాను. అండ్ మా అందరికి మెమరీలా ఉండిపోవాలని ఒక పిక్చర్ తీసుకున్నాము. ఇంక ఇప్పుడు స్టాఫ్ అందరు కలిసి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ప్లాన్ చేశారు, చూసేద్దాము. ఓన్లీ డైనింగ్ హాల్లో వర్క్ చేసే వాళ్ళు మాత్రమే, అంటే సర్వింగ్ చేసే వాళ్ళు, అసిస్టెంట్స్, అలాగే ఇంకా షెఫ్స్ అందరు కలిసి ఇది ప్రాక్టీస్ చేశారంట. ఆయన వెనక్కి వచ్చిన ప్రతిసారి కెమెరా రెడీగా పెట్టుకోండి, ఇప్పుడే స్టార్ట్ అవబోతుందని చెప్తున్నారు. కానీ కిందని చెప్పలేదు. కిందని తెలిసి ఉంటే మేమిద్దరం కిందకే వెళ్ళే వాళ్ళమేమో. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత తెలిసింది అదంతా కింద జరగబోతుందని చెప్పి. బట్ ఎనీవేస్ వాళ్ళైతే చాలా బాగా చేశారు అండ్ వీడియో కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు చూసేద్దాము.
with a huge round of applause. Please give it up for your waiters, assistant waiters, head waiters. Thank you. Sounds like you love them so much. Okay, you can take them home tomorrow. But you need to bring them back 3 p.m. before we setting again, okay? That's the deal. Well, ladies and gentlemen, we highly appreciated your feedback. Royal Caribbean International named at the Perfect Day Coco Cake, the very team behind me, they were practicing a move. Would you like to see that? Can you help me please? Put your hands together once the music starts. Musica Maestro. Day 3, day 4, day 5, everybody! Day 4, day 5, everybody! Ladies and gentlemen, did you have a great time? Are you having a fun? Do you want some more? Sounds like only day 3 wants more. Do you want some more? Musical Maestro, one more time. Gangnam Style. ఇప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీళ్ళైతే చాలా బాగా చేశారు కదా, మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. కింద ఉండుంటే ఇంకా బాగా కనిపించేది అనుకుంటా, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే ఇంకా కింద ఉండడానికి ట్రై చేస్తాము.
ఓవరాల్గా మాకైతే ఈ క్రూజ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. రిలాక్సింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం కొన్ని ప్లేసెస్ కవర్ చేసినట్టు కూడా ఉంది. క్రూజ్కి ముందు నేనైతే ఏం వీడియోస్ చూడలేదు, ఎందుకంటే మా వాడు సర్ప్రైజ్ అని చెప్పాడు. సో ఇంకా అది అలానే ఉంచడానికి నేనైతే ఏం వీడియోస్ చూడలేదన్నమాట. బట్ వచ్చిన తర్వాత వీడియోస్ చెక్అవుట్ చేస్తే ఇలాంటివి ఒకటో రెండో కనిపించినాయి. బట్ లాంగ్ వీడియోస్ నాకు ఎక్కడ కనిపించలేదు. ఇప్పటి వరకు ఈ ఫుడ్ వీడియో అంతా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.